అడవి శేషు గారు అయితే కొత్త ట్రైలర్ అయితే వచ్చేసింది డికాయిట్ అని చెప్పేసి. ఈ మధ్య అయితే పాత మూవీ సాంగ్స్ అయితే కొత్త మూవీస్కి అప్లై చేయడం, దీనికి రీమిక్స్ చేసేసి పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఈ ట్రైలర్ అయితే చూసాను, టాప్ నాచ్ అయితే ఉంది. విఎఫ్ఎక్స్ కానీ టోటల్ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. మీకైతే ఎవరైనా చూసింటే, మీరైతే ట్రైలర్ చూసింటే మీరైతే కామెంట్ చేసేయండి ఎలా అనిపించింది మీకు ట్రైలర్ అని చెప్పేసి. ఇంకా అడవి శేషు గారు కొత్త లుక్తో అయితే రాబోతారని చెప్పేసి మనకైతే వచ్చింది. మొత్తం సినిమా అంతా రాబరీ గురించి అయితే ఉంటుంది. ట్రైలర్లో మనం చూసినట్టయితే అతను ఒక చిన్న పాప అయితే అడుగుతుంది, నువ్వేం చేస్తావంటే నేను దొంగనని చెప్తాడు. ఇంకా ట్రూ లవ్ స్టోరీ అని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో శృతి హాసన్ ప్లస్ అడవి శేషు గారి మధ్య ట్రూ లవ్ అయితే ఉండబోతుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే టైటిల్లో కూడా చూపించారు ట్రూ లవ్ అని చెప్పేసి. ఇంకా మనం వెయిట్ చేద్దాం, మార్చి 17 వరకు అయితే వెయిట్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేద్దాం. ఈ సినిమా అయితే రాబరీ గురించి అయితే ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే అర్థమవుతుంది. ఈ సాంగ్ పెట్టేసి దీన్ని కూడా హైలైట్ చేయడం కూడా మనకైతే బాగా అనిపించింది. ఇంకా ప్రకాష్ రాజు కూడా విలన్ రోడ్లు, ఇంకా పోలీస్ క్యారెక్టర్ మన సునీల్ గారు కూడా ఉన్నారని చెప్పేసి మన ట్రైలర్ చూసి అర్థమైపోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.